జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎందుకు ఈ జరిగింది తునిలో కాబట్టి సంఘటన తునిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టేటటువంటి అవకాశం ఉంది. దీనికి వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. మన జనార్దన్ రావుకి జోగి రమేష్ గారికి ఏమైనా సంబంధం ఉందా? ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ అయింది కదా. అవును. అట్లానే ఈ కామాంధుడు నారాయణరావు చేత ఆల్రెడీ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేయించే ఉంటారు. ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తే ఈ లేటు వయసులో ఈ రోత కామ పనులు చేశాను నేనని చెప్పి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయించి 2 రోజుల తర్వాత దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదకి అంటగట్టినా కూడా నెట్టేసినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఏం జరిగినా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దోచేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటగడతారు. కాబట్టి ఇట్లాంటి సెల్ఫీ వీడియో రాష్ట్రంలో అంత అమాయకులు ఉన్నారా ప్రజలు? వీళ్ళు ఆ విధంగా వీడియోలు చేస్తారు. ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా చేస్తారు సార్ అవసరమైతే. కామాంధుడు నారాయణరావు వెనక వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించారు, అందుకనే ఈ వయసులో కామ పనులు చేశాడు, అత్యాచార యత్నం చేశాడు. ఇలాంటి సిగ్గులేని ప్రభుత్వం కాబట్టి సార్ ఇలా సిగ్గా శర్మ ఈ ప్రభుత్వానికి. ఐవీఆర్ఎస్ కాల్ చేశారు మొన్న అందరికి, అట్లానే దీన్ని కూడా కాల్ చేయించడానికి గ్యారంటీ అని చెప్పండి. ప్రధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అంటగట్టం వీళ్ళకి అలవాటు కదా. ఈ రాష్ట్రంలో 16 నెలలుగా అత్యాచారాలు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందుకు వచ్చి సోషల్ మీడియాలో ఆడవారిపై ఎవరన్నా అసభ్యకరంగా పోస్టులు పెడితే అదే ఆఖరి రోజు. ఎవరి మీద ఆఖరి రోజు తీసుకున్నావా నువ్వు? ఈ రోజు స్కూల్ పిల్లలు సార్ ఇల్లు స్కూల్ ప్రిన్సిపాల్ మీద నైట్ వాట్సాప్ వీడియో కాల్స్ తెలుగుదేశం కోన రవికుమార్. మరి అది ఏం చర్యలు తీసుకున్నావు? అసహనం వ్యక్తం చేశాను, ఆగ్రహం వ్యక్తం చేశాను, సీరియస్ అయ్యాను. ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. దేనికండి ఇవన్నీ? ఒక్కొక్క సంఘటనలు చూస్తే చూడండి సార్. నజీర్ వెకిల్ చేష్టలో కోనేటి ఆదిమూలం వీడియోతో పోలీసులకు మహిళ ఫిర్యాదు, దళిత మహిళ వివోఏపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, జాబ్ కోసం కమిట్మెంట్ ఇవ్వమన్న టీడీపీ కార్యకర్త, యువతపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి తిరుపతి, యువతని మోసం చేసిన కేసులో టీడీపీ నేత తనయుడు అరెస్టు, ప్రేమ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే వాసు అంచోడు మోసం, కేజీబీవీలో సీట్ ఇప్పిస్తా అంటూ ఒంటరి మహిళకు లైంగిక వేధింపులు, గుంటూరులో బీజేపీ నేత నరేంద్ర కుమార్ రాసలీలలో, పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం, దళిత మైనర్ బాలికపై 6 నెలల పాటు రాప్తాడులో 6 నెలల పాటు టీడీపీ కార్యకర్తలు 6 నెలలు అత్యాచారం చేశారండి. 14 మంది. పక్క మీదకి వస్తేనే బిల్లులు చేస్తాన్న టీడీపీ నేత విద్యార్థులు వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు, ఏది గుడ్లవల్లి ఇంజనీర్ కాలేజీలో బాలికను గర్భవతి చేసిన టీడీపీ కార్యకర్త, శ్రీకాకుళం జిల్లా 4 ఏళ్ల చిన్నారిపై బాలుడు లైంగిక దాడి, అనిత నియోజకవర్గంలో మహిళల దుస్తులు చింపి టీడీపీ నేతలు దాడి, పల్నాడు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తకు టీడీపీ నేత లైంగిక వేధింపులు, జనసేన నేత కిరణ్ రాయల్ లైంగిక వేధింపులు బెదిరింపులు, సవిత ఇలాకాలో మహిళపై టీడీపీ కార్యకర్త దాడి, టీడీపీ నేత గాజుల రాసలీల వీడియోలు బహిర్గతం, పలాసలో 2 విద్యార్థులపై టీడీపీ కుటుంబాలకు చెందిన యువకులు గ్యాంగ్ రేపు. ఇట్లా చదివితే ఇంకొక అరగంట పట్టిద్ది. ఇన్ని సంఘటనలు ఆఖరి రోజు రాలేదు. ఇంకా ఆఖరి రోజు కాదు సార్, ఇంకా బయటకు వచ్చి ఇంకా స్వేచ్ఛగా చేస్తున్నారు. ఏమైందండి? మచ్చుమరుల అమ్మాయి వాళ్ళు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళు ఎంతమంది